2 ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో పెద్ద మున్సిపాలిటీస్ ఒకటి కడప, రెండోది నెల్లూరు. ఈ 2 మున్సిపాలిటీస్ చూస్తే ఆల్మోస్ట్ టీడీపీ వాళ్ళు వైసీపీ చైర్ లాగేసినంత పని చేశారు మొన్నటి వరకు. కానీ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి రాగానే వైసీపీ వాళ్ళు మంచి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేశారు. అంటే ఆ 2 వాళ్ళ సీట్సే కానీ కాపాడుకున్నారు ఇప్పుడు. అది ఎట్లా జరిగిందంటారు సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందుల అండ్ ఒంటిమిట్ట దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. అది జరిగిపోయింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఎలా ఎలక్షన్ జరిపారు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. సో ఈ రోజున పులివెందుల్లో వైసీపీ ఓడిపోయింది అంటే వైసీపీ వాళ్ళని పక్కన పెడితే టీడీపీ వాళ్ళు నమ్మట్ల. పులివెందుల్లో వైసీపీ ఓడిపోయింది అంటే జెడ్పీటీసీ ఎలక్షను వైసీపీ కార్యకర్తలు కాదు, ముందు టీడీపీ కార్యకర్తలు నమ్మట్ల. ఎందుకంటే అంటే లైవ్లో చూశారు కదా ఎలా ఎలక్షన్ జరిగింది అనేది. సో అలా జరిగిన ఎలక్షన్ ఎవరైనా గెలుస్తారు, వాళ్ళ బలం స్ట్రాంగ్గానే ఉంది అనే భావనకు వచ్చారు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి మీరు నిజంగా ఎలక్షన్ ప్రాపర్గా జరిపుండి వైఎస్ఆర్సీపీ గెలిచినా కూడా మెజారిటీ తగ్గినా కూడా ప్రజలు నమ్మేవాళ్ళు. పట్టు తగ్గింది అని. మెజారిటీ తగ్గితే, నేను చెబుతుంది ఓడిపోవటం కాదు వైసీపీ. వైసీపీకి జనరల్గా వచ్చే మెజారిటీ తగ్గితేనే వైసీపీ బలహీనపడింది అని ప్రజలు నమ్మేవాళ్ళు. మీరు ఓళ్లల్లో బూతులు పెట్టకుండా ఎక్కడో పెట్టి బయట నుంచి జనాలను తెచ్చి పోలీసులను పెట్టి వాళ్ళని ఓట్లేయనీయకుండా మీరు ఏం చేశారు, ఎంతమంది వచ్చారు, ఏ విధంగా జరిగింది ప్రజలంతా చూసిన తర్వాత వైసీపీకి డిపాజిట్లు రాని ఎలక్షన్ చూసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు కూడా నమ్మలేదండి. అయితే ఇక్కడ ప్రధానంగా తలెత్తిన ప్రశ్న ఏమిటి అంటే పులివెందుల్లోనే అలా ఎలక్షన్ చేసినప్పుడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఏ విధంగా తట్టుకోగలదు? కంచుకోట జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన పులివెందుల్లోనే ఏజెంట్లు కూర్చోబెట్టలేక, అంటే ఎలక్షన్ పూర్తి టైం ఏజెంట్లు కూర్చోబెట్టలేక ఎలక్షన్ ఆ విధంగా జరుగుతుంటే పోరాడలేకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ విధంగా పోరాడగలమని ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమైంది. కాకపోతే ఏంటి, మొన్న అంటే 2 జెడ్పీటీసీలు మీరు పెట్టినప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న బలమంతా తీసుకొచ్చి ఆ 2 చోట్ల పెట్టారు. ఇప్పుడు రేపు స్థానిక బాడీ ఎలక్షన్లు జరిగితే రాష్ట్రం అంతా ఒకసారి జరిగేటప్పుడు 2 ఫేజులు జరిగేటప్పుడు అంత ఫోర్స్ ఆడ ఎన్ఫోర్స్ చేయలేరు కదా. సో అది ఒక క్లారిటీ. రెండోది ఏంటి అంటే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అని చెప్పడానికి ఇప్పుడు కడప మేయర్ స్థానాన్ని వైసీపీకి ఏకగ్రీవంగా గెలవగలగటాన్ని నేనైతే గొప్పగా చూడట్ల. ఎందుకంటే అది వాళ్ళ కంచుకోట. అవును, కంచుకోట, అది వాళ్ళ సీటే కూడా, వాళ్ళ సీటే. సో దాన్ని ఏకగ్రీవంగా గెలుచుకోవటాన్ని నేనేమి పెద్ద షాక్గాను ఒంటరిగాను నేనే చూడట్ల. కానీ నెల్లూరు విషయంలో మాత్రం ఇది కూటమికి చాలా పెద్ద చెక్ అని చెబుతా. ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది అని చెప్పడానికి నెల్లూరు ఇన్సిడెంట్ ప్రూఫ్ అని చెబుతా. ఎందుకు అంటే అధికారంతో బెదిరింపులో ఏదో ఒకటి చేస్తే వాళ్ళు కూటమి ప్రభుత్వం సైడ్ వెళ్ళారనుకుందాం, వెళ్ళి వెంటనే వైఎస్ఆర్సీపీకి తిరిగి వచ్చారంటే మీనింగ్ ఏంటి? ఎవరైనా ఒకసారి వైఎస్ఆర్సీపీని వీడి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వైపు వెళ్ళినప్పుడు ఇంకా 3 సంవత్సరాల పైన అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా. జరిగిపోవాల్సిన తప్పు జరిగిపోయింది, తిరిగి వచ్చారంటే మీనింగ్ ఏంటి? ప్రజా వ్యతిరేకత ఎక్కువైపోతుంది. అటుంటే పూర్తిగా రాజకీయంగా నాశనం అయిపోతాం, రాజకీయ నిరుద్యోగులు అయిపోతాం. సో అట్లీస్ట్ ఎట్ ద ఎర్లియస్ట్ వెనక్కి వచ్చేస్తే రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కాబట్టి మనకు ఆ గౌరవం ఉంటుంది, మళ్ళీ మన రాజకీయంగా మనం స్థిరంగా మన స్థానం మనకు ఉండిద్ది అని అర్థం చేసుకుంటేనే వస్తారు. వాళ్ళు వచ్చారని కూడా చెప్పరు, వస్తారు. అలాంటి ఇన్సిడెంట్ లేదనుకోండి, 3 సంవత్సరాలు అధికారం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉండి ఎందుకు వస్తారు చెప్పండి?